చెప్పండి సార్. ఇప్పుడు ఈ సినిమా అంటే జనరల్ గా సమకాలీన రాజకీయ పరిస్థితులు, సమకాలీన సామాజిక స్థితిగతుల మీద ఆధారపడినట్టుగా ఇప్పుడు అది మీ వీడియో చూస్తే అర్థమైంది. ఎందుకంటే అది పర్టికులర్గా రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారి శవం ఉంటుండగా జరిగిన ఏదైతే ఆ వాతావరణం ఉందో అది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపించారు. కాదు, నేను బెదిరించలేదు. అక్కడ ఉన్నది నేను చూసింది మాట్లాడుతున్నా. కాదు, ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఆయన బాలకుమారుడు కాదు. ఓకే, లెట్ మూర్తి గారు. నీ క్వశ్చన్ సరే అన్న కాబట్టి నువ్వు అంటే ఎవరేమనుకోకండి, అందరినీ ఆన్లైన్ లో సార్ అంటాం. ఓకే, డైరెక్టర్ మూర్తి గారు, ఇప్పుడు మీరు ఇందాక చూపించిన విజువల్స్లో క్లియర్ కట్గా మీరు ఎంత మనకి సంబంధం లేదు, మనం కథనే చెప్పామని మీరు చెప్పినప్పటికీ కూడా బట్ సమకాలీన సంఘటనల మీద ఆధారపడే ఉంది అది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు అక్కడ శవం ఉంటుండగా జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి చేసిన ప్రయత్నాల నేపథ్యంలో షాట్ అది. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ కాదు, చరిత్ర. సరే, మీరు సినిమా చూసిన తర్వాత నాకు ఫోన్ చేయండి. బట్ ఆ ఒక్క వస్తాను మీ దగ్గరికి. ఆ పర్టికులర్ ఆ షాట్ గురించి మాట్లాడుతున్నాను. కాదు, అస్సలు కాదు. మరి ఎలాగా? అది సింబాలిక్. అది నేనేమంటున్నానంటే ఆ సినిమాలో మీరు అనుకున్న సీను లేదు, మీరు రిగ్రెట్స్ ఫీల్ అవుతారు. అంటే ఇది తప్పుగా అనుకున్నా సీన్ కాదు అది. వెనక మీరు చూడండి సందర్భం ఎలా ఉంటుందో. ఓకే, బట్ ఆ పర్టిక్యులర్ బిట్ మాత్రం ఎవరికి చిన్న 5 ఏళ్ల బాలుడికి చూపించినప్పటికీ కూడా అది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు జరిగిన సంఘటనకి సంబంధించింది అన్నదే ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత మీరు రేపు సినిమాలో దానికి సంబంధం లేకపోవచ్చు. అసలు నా సినిమాలో రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ లేదు లేదు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఉందా? ఆయన లేకపోతే ఏంది ఎందుకు ఉంటుంది? అది ఆయన లేకుండా ఆయన లేకుండా కదా డెడ్ బాడీ దగ్గర ఇలా ఉందని. కాదు సార్, ఆయన లేకుండా ఈయన లేరా ఏంటి? ఆయన లేనప్పుడు ఈయన క్యారెక్టర్ ఎందుకు ఉండకూడదు? సీన్ లో చెప్తున్నా, నా సినిమాలో ఓపెన్ చెప్తున్నాను సార్. నా గురించి మీ అందరికీ తెలుసు. నేను నిజంగానే ఆ కథ చేస్తే ఇదే ప్రెస్ మీట్లో కాదు, నేను అనౌన్స్ చేసిన రోజు నా 9 PM షోలో చెప్పేవాడిని, నేను సో కథ మీద సినిమా తీస్తున్నాను. నేను ఎందుకు భయపడాలి? అదే సార్, ఇప్పుడు మీకున్న ఆల్రెడీ అలాంటి బయోపిక్లు అన్నిటికీ కూడా ప్రోపగాండా మూవీలకు బ్రహ్మాండంగా సెన్సార్లు వచ్చినాయి, మనం చూసాం. నేను ఎందుకు భయపడాలి? నేను అదే కనుక ఓన్ చేసుకుంటే మీరు అనుకున్నట్టు ఇంకా అద్భుతమైన వ్యూయర్షిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక వర్గం, ఒక పార్టీ ఓన్ చేసేసుకుంటుంది. నేను ఎందుకు డిజోన్ చేసుకుంటా? సో నేను అలా తీయలేదు సినిమా. అది ఇప్పుడు వరకు మేము చేస్తామంటున్నారు కదా, ఆ షో చూసే వరకు మీ మాటలే నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే షో చూసిన ఇంకా నమ్మాలి, వినాలి. ఎందుకు నమ్మాలో అంటున్నా. మీకున్న ఆ ఇంటెన్స్ జర్నలిస్టిక్ కెరీర్ అలాంటిది. మీరు ఏది చెప్పినా 100% నికార్సుగా చెప్తారని మేము నమ్మడానికి ప్రిపేర్ అయ్యే వచ్చాం ప్రెస్ మీట్కి. బట్ ఆ ఒక్క షాట్ గురించి నేను మాట్లాడాను, మీరు దానికి ఏదో వివరణ ఇచ్చారు. కాదు నాగేంద్ర సార్, ఆ ఒక్క షాట్కి సంబంధించి నేను డీటెయిల్స్ చెప్పేస్తే సినిమాలో సస్పెన్స్ పోద్దుగా నేను చెప్పట్లే. ఓకే, మీరు అనుకున్నది కాదు, ఇంకా అద్భుతమైంది. ఓకే, యా. సో అంటే లేట్ అయింది.